దిస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఏం లేదండి, రేపు నా బర్త్డే ఉంది. సో నా ఫ్యామిలీ మెంబర్స్ అంతా నాకు ఒక పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే నా బర్త్డే కొంచెం మెమరబుల్ గా ఉండాలని అరకు వనజంగి ట్రిప్ ప్లాన్ చేశారు. ఈ మధ్య వనజంగి చాలా ట్రెండింగ్ లో ఉంది కదండి. సో దీని మీద చాలా వీడియోస్, బ్లాగ్స్ అన్ని వస్తున్నాయి యూట్యూబ్ లో. అందరూ చెప్పేది ఏంటంటే ఈ ప్లేస్ ని ఒక్కసారైనా లైఫ్ లో విజిట్ చేయాలని. సో అదేంటో మేము కూడా చూడాలనుకుంటున్నాము. ఈ వనజంగి ట్రిప్ లో నా ఎక్స్పీరియన్సెస్, జర్నీ అన్ని మీకు షేర్ చేస్తాను. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గో. మేము బ్యాగ్స్ ప్యాక్ చేసుకుని 11 o'clockకి పాడేరుకి స్టార్ట్ అయ్యాం. ఈ ట్రిప్ కోసం మా పిల్లలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అదిగోనండి సింహాచలం కొండ. మేము సబ్బవరం మీదుగా పాడేరు వెళ్ళాము. వడ్డాది తర్వాత ఘాట్ రోడ్ స్టార్ట్ అయిపోతుంది. ఇది వచ్చి అరౌండ్ 40 kilometers ఉంటుంది. వేలో చాలా కాఫీ తోటలు ఉన్నాయి. ఇక్కడ గ్రీనరీ చాలా ఎక్కువ ఉంది. నేచర్ లవర్స్కి అయితే ఈ డ్రైవ్ చాలా బాగా నచ్చుతుంది. వెళ్ళే దారిలో మంచి సీనరీస్ కూడా ఉన్నాయి. మేము ఆగి కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం. అరౌండ్ 3కి పాడేరు రీచ్ అయ్యాము. మేము ఇక్కడ శ్రీ వెంకటేశ్వర ఇన్లో స్టే చేసాం. ఆన్లైన్లో రివ్యూస్ చూసి ఇక్కడ బుక్ చేశారు. అప్పటికే లేట్ అయిందని డైరెక్ట్ లంచ్కి వెళ్ళిపోయాము. దగ్గరలో అమరావతి గ్రాండ్లో లంచ్ చేసి హోటల్లో చెక్-ఇన్ అయ్యాం. ఇదే మా రూమ్ అంతా చాలా నీట్గా ఉంది. మేమైతే ఇంత నీట్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. పాడేరు నుంచి వనజంగి ఎర్లీ మార్నింగ్ చీకట్లో వెళ్ళాలి కాబట్టి ముందు రోజు ఈవినింగ్ వనజంగికి రూట్ తెలుసుకోవడానికి ఒకసారి వెళ్ళాం. దారిలో ఇలాంటి టెంట్స్ కూడా ఉన్నాయి. నైట్ టైం స్టే చేయడానికి రెంట్కి ఇస్తారు. మేము వనజంగి ఎలా ఉంటుందో ప్లేస్ చూడడానికి నేను వెళ్ళాం కదా, కానీ అక్కడ సెక్యూరిటీ అలౌ చేయలేదండి. ఎందుకంటే లెపర్డ్స్ అలాంటివన్నీ ఈ టైం తర్వాత కొంచెం రిస్క్ అని చెప్పారు. అందుకని ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి వస్తే అప్పుడు అన్ని కార్స్ అలౌ చేస్తారంట.
సో అందుకని మేము పైకి వరకు వెళ్లకుండా రిటర్న్ అయిపోతున్నాం. మేము వంజంగికి వెళ్ళటానికి 2:30కి రెడీ అయ్యి రూమ్ నుంచి బయటికి వచ్చి చూస్తే రోడ్ మీద అసలు ఎవ్వరూ లేరు. అసలు వంజంగికి వీక్ డేస్లో ఎక్కువ రారనుకున్నాము. అక్కడికి వెళ్తే జనం ఉంటారో ఉండరో అని భయపడ్డాం. కరెక్ట్గా 2:45కి స్టార్ట్ అయ్యాము. మోదకొండం టెంపుల్ నుంచి అలా ముందుకు వెళ్తే సెయింట్ ఆన్ స్కూల్ కనిపిస్తుంది. అక్కడ వై జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్లో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. జంక్షన్ నుంచి 7.5 కిలోమీటర్స్ వెళ్తే వంజంగి వస్తుంది. మేము వెళ్ళేసరికి కొన్ని కార్స్ ఆల్రెడీ పార్క్ చేసి ఉన్నాయి. అక్కడే మేము కూడా కార్ పార్క్ చేసి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. మేము 3:30కి ట్రెక్కింగ్ స్టార్ట్ చేసాం. టార్చ్ లైట్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళాలి, బికాజ్ అక్కడ లైట్స్ అసలు ఉండవు, చాలా చీకటిగా ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. ట్రెక్కింగ్ చేయాలనుకునే వాళ్ళు మాత్రం కంపల్సరీగా స్వెటర్స్, గ్లౌస్, క్యాప్స్ వేసుకొని వెళ్ళాలి. ఒక 2.5 కిలోమీటర్స్ వరకు వే బాగానే ఉంది. బట్ ఇంకా పైకి వెళ్ళాలంటే ప్రాపర్గా వే ఉండదు. అక్కడ నుంచి కొండ కూడా చాలా స్టీప్గా ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఎక్కాలి. పెద్దవాళ్ళు, పిల్లలకి మాత్రం ఎక్కటం చాలా కష్టం. మాకు పై వరకు వెళ్ళేసరికి 2 hours పట్టింది. ఫైనల్లీ వంజంగి హైయెస్ట్ పాయింట్కి రీచ్ అయ్యాం. సన్ రైజ్ కోసం చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేసాం. సన్ రైజ్ని లైవ్లో చూస్తే చాలా బాగుంది. ఆ టైంలో స్కై కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. లొకేషన్ మాత్రం అదిరిపోయింది. ఆ సీనరీ చూస్తున్నప్పుడు అప్పటి వరకు పడిన కష్టం మొత్తం మర్చిపోయాం. నిజంగానే లైఫ్లో ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇప్పుడు మీకోసం ఒక సినిమాటిక్ షాట్.
9కి అలా క్లౌడ్స్ స్లోగా డిసపియర్ అవ్వడం స్టార్ట్ అయింది. మీరు చూసినట్లయితే ఈ క్లౌడ్స్ కింద విలేజ్ కనిపిస్తుంది. అక్కడే మేము ఆ కార్ పార్క్ చేసాం. ఈ కొండ దిగి అక్కడ వరకు వెళ్ళాలి ఇప్పుడు. ట్రెక్కింగ్ చేసినప్పుడు ఆ చీకట్లో ఏం కనిపించలేదు, కానీ రిటర్న్లో ఆ కొండ దిగుతున్నప్పుడు చాలా మంచి మంచి లొకేషన్స్ చూసాము. ఆ రోజే నా బర్త్డే కాబట్టి రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి మోదకొండమ్మ టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్ నుంచి వచ్చాక పాడేరులోనే లంచ్ చేసి అరకుకి స్టార్ట్ అయ్యాం. పాడేరు టు అరకు అరౌండ్ 45 కిలోమీటర్స్ ఉంటుంది. దారిలో ఎల్లో ఫ్లవర్స్ కనిపించాయి. చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ల్యాండ్స్కేప్ బాగుందని కొన్ని ఫొటోస్ కూడా దిగాం. ఈవినింగ్ 4 o'clockకి అరకులోని హిల్స్ అండ్ వ్యాలీస్ రిసార్ట్స్కి రీచ్ అయ్యాం. మేము దిగిన స్వీట్ ఇదే. రూమ్ అయితే చాలా బాగుంది. రిసార్ట్లోని ప్లే ఏరియాని ఒకసారి చూసేయండి. ఇక్కడ ప్లే స్టేషన్ కూడా ఉంది. మా పిల్లలు కొంచెం సేపు ఆడుకున్నారు. ఈవినింగ్ బర్త్డే కోసమని మా వాళ్ళు కేక్ తెచ్చారు. ఇట్స్ అ హ్యాపీ మూమెంట్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి బయట చూసినప్పుడు చాలా ప్లెజెంట్గా అనిపించింది. సేమ్ ఫారెన్ లొకేషన్ లానే ఉంది. వెదర్ బాగుందని డ్రైవ్కి వెళ్ళాం.
అలా వెళ్తుంటే దారిలో ఒక మంచి వ్యూ పాయింట్ కనిపించింది. అక్కడ ఆగి కొన్ని ఫొటోస్ దిగాం. కొంచెం సేపు స్పెండ్ చేసి రిసార్ట్కి తిరిగి వచ్చేసాం. ఇక్కడ 2 రిక్షాస్ కూడా ఉన్నాయి. ఈ రిసార్ట్లో అయితే ఫోటోషూట్ మంచిగా చేయొచ్చు. ఇంకా రూమ్కి వచ్చి ఫ్రెష్ అయిపోయి ట్రైబల్ మ్యూజియంకి వెళ్ళాము. వాళ్ళు ఉండే హట్స్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ కళ్ళకు కట్టినట్టుగా చూపించారు. వాళ్ళు వేసుకునే జ్యువెలరీ, ఫొటోస్ మనం ఇక్కడ చూడొచ్చు. అప్పటికే లంచ్ టైం అయిందని దగ్గరలో రాయల్ దర్బార్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది, యాంబియన్స్ కూడా బాగుంది. తర్వాత మేము కాఫీ మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ మంచి క్వాలిటీ కాఫీ పౌడర్ అండ్ స్పైసెస్ దొరుకుతాయి. అక్కడ కాఫీ కూడా తాగాము, చాలా బాగుంది. మ్యూజియంలో కాఫీ హిస్టరీ చాలా బాగా చూపించారు. సో ఇంకా అరకు ట్రిప్ అయిపోయింది. వైజాగ్కి తిరిగి వచ్చేస్తున్నాం. దారి మధ్యలో గాలికొండ వ్యూ పాయింట్ దగ్గర ఆగి కొన్ని పిక్స్ తీసుకున్నాం. దారిలో కొన్ని మంకీస్ మా కార్ని చాలాసేపు ఫాలో అయ్యాయి. చాలా ఫన్నీగా అనిపించింది. కొన్ని ప్రయాణాలు మన మనసుకి ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తాయి. మనం మన రొటీన్ లైఫ్ నుంచి బయటపడటానికి ఇలాంటి ట్రిప్స్ ఎంతో హెల్ప్ అవుతాయి. నా ఈ 43rd బర్త్డే సెలబ్రేషన్స్ ఇలా జరిగినందుకు ఐఎమ్ సో గ్లాడ్. అండ్ ఈ ప్రయాణం చిరకాలం జ్ఞాపకాల్లో నిలిచిపోతుంది. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేయాలనుకుంటున్నాను. Hope you all like this video. If you did, hit that like button. Share this with your friends and family. ఈ వీడియో మీద మీ థాట్స్ని కమెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. దిస్ ఈజ్ పైడి సైనింగ్ ఆఫ్.